నేను అంటున్నా అదే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ తిరిగిన తర్వాత వీల్ కండక్ట్ caste wise census at the same time ఎక్స్రే ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీలకు న్యాయం చేయాలి అంతటితో ఆగకుండా 50% సీలింగ్ ను కూడా ఎత్తేస్తానని ఆయన చెప్తుంటే ఈయన భాష ఏమిటి నాకు అర్థం కాదు. అంతేకాదు ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో రాశాడు మేము వస్తే we promise to amend the 10th schedule of the constitution and make defection leaving the original party on which MLA or MP elected and automatically disqualification. ఇలాంటి భాష మాట్లాడితే 4 ఓట్లు పడతాయా నరేంద్ర మోడీ? నువ్వు అన్ని తప్పులు చేస్తున్నావు. నేను 3 సార్లు కలిసినా caste wise census అంటే చెయ్యవు, మాకు ఒకటి సెపరేట్ మినిస్ట్రీ అంటే చెయ్యవు. ఆఖరుకు నిన్ను ఎట్టి పరిస్థితులలో బీసీలకు అన్యాయం చేస్తున్నట్టు కూడా ఒక సెపరేట్ మినిస్ట్రీ చేయలే. ఎట్లా ఓట్లు పడతాయా? కేవలం అయోధ్య రాముని మీదే పడతాయా? ఆలోచన చెయ్యి. నువ్వు ఇచ్చిన వాగ్దానాలు ఒకటన్నా పూర్తి చేసినవా? 10 కోట్ల ఏది సంవత్సరానికి 2 కోట్లు అంటే 10 సంవత్సరాలు నువ్వు ప్రధానమంత్రి 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినవా? బ్లాక్ మనీ తెచ్చినవా? రైతులు రాత్రనగా పగలనక ఎండనక సంవత్సరం పొడుగా ఢిల్లీ రోడ్ల మీద పడుకొని చచ్చిపోతే వాళ్లకు మినిమం సపోర్ట్ ప్రైజ్ ఇవ్వాలి. ఆ మాటలన్నీ మర్చిపోయి రెచ్చగొట్టి హిందువుల ఓట్లు తీసుకోవడానికి ఈ దేశాన్ని ముక్కలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మా రాహుల్ గాంధీ గారు ఏ విధంగా అయితే caste wise census మాట్లాడు, వాళ్ళ రిజర్వేషన్ పెంచుతాను. అంతేకాకుండా ఈ డిఫెక్షన్ గురించి కూడా మాట్లాడితే అదే వెంకయ్య నాయుడు మాట్లాడిండు. ఆయన నిన్న ఏదో ఆయనకు అవార్డు ఇస్తే అందులో కూడా చెప్పాడు ఎప్పటిదానికైతే ఈ డిఫెక్షన్ రాదో ప్రతి ఒక్కరు ప్రజలను కూడా అవమానం చేస్తున్నారు. ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతున్నారు. ఆ బిల్లు వచ్చినాడు నిజమైన ప్రజాస్వామ్యం అనేది నా ఉద్దేశం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారి ఆలోచన చాలా బాగుంది. అటు బీసీలు కానీ ఇటు ఎస్సీలు కానీ ఇటు ఎస్టీలు కానీ వాళ్ళ జనాభా ప్రాతిపదికంగా రిజర్వేషన్ ఇస్తానోడు ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడా? అది కేవలం రాహుల్ గాంధీ తోటే సాధ్యమవుతుంది అనేది నా ఉద్దేశం. ఇప్పటికన్నా నరేంద్ర మోడీ భాష బంజేయి, రెచ్చగొట్టకు, ఓట్ల గురించి దేశాన్ని ముక్కలు చేయకు. దాని గురించి రాజీవ్ గాంధీ గారు సద్భావన అన్నాడు. ఇవాళ ఆయన న్యాయ యాత్ర అంటున్నాడు. ఎక్కడ అన్యాయం జరిగితే ఆ న్యాయం గురించి కొట్లాడుతూ అంటున్నాడు. అలాంటి ఆలోచన చేస్తే 4 ఓట్లు పడతాయా బాబు? ఎంతసేపటికి అయోధ్యలో రాముడు ఉన్నాడు, ఆ రాముని చూసి నాకు ఓట్లు వేయమంటావేమిరా బాబు? ప్రజలు ఏం తింటున్నారో తెలియదా? ప్రజలు ఏ స్థితిగతులు ఉన్నదో దాని గురించి మాట్లాడాడు. ఎంతసేపటికి జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఎన్ని రోజులు రా పోయి? నా పేరే హనుమంతుడు, నాకంటే భక్తుడు రామునికి ఎవడుంటాడు? కనుక ఇప్పటికైనా నీ భాషలో మార్పు రాని. నువ్వు నీ వరకే నువ్వు అనుకుంటావు నేను ఓబీసీగా ప్రధానమంత్రి. నిన్ను ఓబీసీ ఎవడు అనుకుంటలేడు. నీకు చిత్తశుద్ధి లేదు ఓబీసీల మీద. ఎప్పుడన్నా ఓబీసీల గురించి ఏమైనా చేసినవా? ఎవరి గురించి అన్నా ఆలోచన చేసినవా? రాజ్నాథ్ సింగ్ అన్నాడు 2008లో మేము వస్తే మేము చేస్తాం caste wise census. ఇప్పటిదానికే లేదు. ఎందుకంటే నాగ్పూర్కి వెళ్ళే నడుస్తుంది ఇలా రిమోట్ కంట్రోల్. వాళ్ళు ఎప్పుడు కూడా బీసీలను వీకర్ సెక్షన్ అనగదొక్కే పార్టీ అది. కనుక వాళ్ళు ఎప్పుడు కూడా బీసీలను బడుగు బలైన వర్గాలను పైకి తెచ్చే ఆలోచన కాదు. కోటీశ్వర్లను పైకి లేపుతారు, పేదవారిని బడుగు బలైన వర్గాలని భూమిలో తొక్కేస్తారు. ఈ వచ్చే ఎన్నికల్లో ఇక్కడ జరిగే ఎన్నికలు కేవలం ఆషామాషి కాదు. యావత్ భారతదేశంలో ఈ దేశాన్ని విద్వేషాన్ని తగ్గించాలి, ప్రేమను పెంచుకొని ఒక నాయకుడు అంటున్నాడు. ఇంకో నాయకుడు ఈ దేశాన్ని ఏది విద్వేషం పెంచి నఫరత్ పెంచి
ఓట్లు తీసుకోవాలని పోటీ ఈ ఎలక్షన్ రాహుల్ గాంధీ వర్సెస్ నరేంద్ర మోడీ ఎలక్షన్. దీని మీద ప్రజలందరూ ఆలోచించే, ముఖ్యంగా బడుగు బలైన వర్గాలు, అదేవిధంగా మైనార్టీస్ ఆలోచన చేయండి. ఈసారికి మళ్ళా నరేంద్ర మోడీని ఎలక్ట్ చేస్తే ఈ దేశం 2 ముక్కలు అవుతుంది. ఇప్పటికన్నా ఆలోచన చేయండి. ఈ జరిగే తెలంగాణ కాదు, యావత్ భారతదేశంలో ఎలక్షన్ దట్ ఈస్ మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అని. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే బడుగు బలైన వర్గాలకు న్యాయం జరుగుతుంది. అయితే ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా చెప్తున్నా, తప్పనిసరిగా వాళ్లకు న్యాయం చేయాలంటే, మన బడుగు బలైన వర్గాలు అభివృద్ధి చెందాలంటే, మనకు ప్రమోషన్లు పెరగాలంటే, జితిన ఇచ్చేదాని వృత్తి అన్నారు, 50% సీలింగ్ కూడా ఎత్తేస్తా అన్న ఈ దేశంలో ఏకైక వ్యక్తి అయిన రాహుల్ గాంధీని మీరు ఎలక్ట్ చేస్తే తప్పనిసరిగా మనకు న్యాయం జరుగుతుంది, మన భవిష్యత్తు బాగుంటుందని ప్రజలను కోరుతున్నా. తప్పనిసరిగా తెలంగాణలో ఎక్కువ సీట్లు గెలిపించి రాహుల్ గాంధీకి మనం వేసే ఓటు రాహుల్ గాంధీకి వద్దే ఆయన ప్రధానమంత్రి అయితే యావత్ భారతదేశంలో బడుగు బలైన వర్గాల రాజ్యం వస్తుంది అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ.